ఫ్లాష్ బ్యాక్. ఏంటమ్మా మైకేల్ జాక్సన్ లా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ కాదండి, మడలు బాగా నొప్పిగా ఉన్నాయి. దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, రా చూపిస్తా. ఏమండి భలే ఉందండి. మరేమనుకున్నావు, నువ్వంటే నాకు అంత ఇష్టమే, అందుకే మొన్న ఆర్డర్ చేశా. అవునా? మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, ఆర్డర్ చేసుకోండి. మొన్న మా ఆయన ఫుడ్ పచ్చడి తెచ్చారు కదా, అది పెట్టుకుందాం. ఈ నెల నా సంపాదన ఎంతో తెలుసా? వంట చేస్తూ ఇన్ని డబ్బులు సంపాదించొచ్చా? ఎంత చదువుకున్నా ఎంత అయితే సంపాదించలేం కదా. ఐడియా. ఏమండి 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 ఏంటి అలా అరుస్తున్నావు? లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? అది కాదండి. మరెందుకు గొంతుకాలు పిల్లగా అలా అరుస్తున్నావు? ఏమండి, ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ఎగురుగా అంతేస్తారు. కొంప తీసి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడతావా? అది కాదండి. ఓహో, స్నానానికి ఫుల్ సబ్బు ఇస్తావా? అబ్బా అది కూడా కాదు. మరి మన భవిష్యత్తుకి బాగా ఉపయోగపడేది. నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నానండి. ఏం బిజినెస్? ఏం లేదండి, క్లౌడ్ కిచెన్. పిగ్గీ టొమాటోలో ఫుడ్ పంపించడం అంతే. అది కాదండి, ఇప్పుడు అందరూ క్లౌడ్ కిచెన్ పెట్టి బాగా సంపాదిస్తున్నారు, మనం కూడా పెట్టి బాగా సంపాదిద్దాం అంతే. ఏదో చెయ్యు. ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదేంటి? ఏమండి ఏమండి ఏమండి, మన కంపెనీ పేరు పిగ్గీ టొమాటోలో అన్నిట్లో పెట్టాం కదా, ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదేంటి? మన కంపెనీ నీ పిసిని కొట్టి దానం గురించి వాళ్ళకి తెలిసిపోయిందేమో. ఏంటి వెట్కారమా? ఉన్నది చెప్తే అలాగే ఉంటదిలే. ఏమండి ఆర్డర్ వచ్చింది, రెడీ చేద్దాం. ఎవడో సచ్చుడు. ఇంతకీ ఏం ఆర్డర్ వచ్చింది? చికెన్ ఫ్రై అండి. ఈ రోజు ఫస్ట్ ఆర్డర్ మన ఇద్దరం విజయవంతంగా పూర్తి చేద్దాం, ఏమంటారు? ఏమండి ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, తీసుకురండి. సరే. ఇదిగో 2 మెత్తవి 2 బోన్స్ సరిపోతాయి, ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి 4 వేసేవేంటే? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు, తీసుకెళ్ళి పెట్టండి. ఎలాగో తీసి పడేస్తారు కదా, ఒక ఆకు సరిపోదులే. చిటికెడు ఉప్పు, కారం 1 స్పూన్. ఇది వంట చేస్తున్నట్లేదు, పంట చేస్తున్నట్టుంది. మసాలా తగినంత. ఏయ్, వాళ్ళు ఫ్రై కర్రీ అడిగారే, సాంబార్లా ఉందే. మీరు ఉండండి, మీకేం తెలీదు. బాయ్ వచ్చినట్టున్నాడు, ఉండండి. తీసుకో బాబు. ఫోన్ కస్టమర్ అయి ఉంటాడు, ఫోన్ ఎత్తండి. 5 స్టార్ రేటింగ్ అడగండి. మరీ 5 స్టార్ రేటింగ్ అంటే బాగోదేమో. మీరు ఊరుకోండి, ఏం కాదు, అడగండి. హలో, ఇప్పుడు మీకు ఇచ్చిన ఆర్డర్ పెట్టాను కదా, ఆ కస్టమర్ మాట్లాడుతున్నాను. అవునండి, చికెన్ ఫ్రై బాగుందా? అది చికెన్ ఫ్రైయా? నేను ఇంకా ఏ కాలంలో మురికి నీళ్ళు పొట్లం కట్టి పంపించేసారు అనుకున్నా. అంటే అందులో చికెన్ ఉంది కదా సార్. ఆ చికెన్ ని పట్టుకోవాలంటే చెరువులో చేపల కోసం వలేసినట్టు ఇందులో కూడా వలేసి 2-3 గంటలు జాగ్రత్తగా వెతికి నా అదృష్టం బాగుంటే 1-2 ముక్కలు దొరుకుతాయి. ఏమయ్యా, ఏ జన్మలో నేను మీకు ఏ అన్యాయం చేశాను? నా వీపు మీద కొట్టండి, అంతేగాని నా కడుపు మీద మాత్రం కొట్టకండి అయ్యా. ఏంటండి అలా మాట్లాడతారు? 2 సంవత్సరాల నుంచి మా ఆయన ఇదే ఫుడ్ తింటున్నాడు, ఒక్క రోజు కూడా ఒక మాట అనలేదు తెలుసా? మహానుభావుడు, ఆ మనిషి వేగంగా చావు రావాలని కోరుకుంటున్నాను. బ్రతుకుండి నీ తిండి తిండం కంటే చావడమే మేలు. నా దగ్గర పొదుపుగా వంట చేస్తే మూసుకొని తింటానే, వాళ్ళ దగ్గర కూడా అలా చేస్తే ఇదిగో ఇలా ఫోన్ చేసి మరి తిడతారే. మరేం చేయమంటారండి?
ఏదైనా తీసుకోవడానికైతే స్పీడ్ గా నా చేతులు వెళ్ళిపోతాయి. ఏదైనా ఇవ్వమంటే మాత్రం రావట్లేదండి. కనీసం ఉప్పు కారం వేయడానికి కూడా రావట్లేదండి. ఒక ఐడియా. ఏంటే ఇది? నా చేత్తోననుకో ఉప్పు కారాలు పడవండి. అదే మీదనుకో పెద్ద చేకదా, మీరు వంట బాగా చేస్తారు. వెళ్ళి చేసేయండి. నేను వంట చేసుకుని కూర్చుంటే నా ఉద్యోగం ఎవరు చేస్తాడే? ఒక రోజు సెలవు పెడితే ఉద్యోగం ఏం పోదులండి. ఉద్యోగం ఏం పోదు గాని జీతం కట్ అయిపోద్ది. అక్కడ వచ్చే జీతం కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. వెళ్ళి చేసేయండి. ఆర్డర్ వచ్చింది. ఇది వదిలేటట్లేదు. అయ్యో కారం ఎక్కువ వేసేస్తున్నాడు, అన్నీ ఎక్కువ వేసేస్తున్నాడే. సరేలే, ఈ రోజు ఎలాగైనా 5 స్టార్ రేటింగ్ రావాలి. వంట బాగొస్తే చాలే. ఎంతసేపు అండి, త్వరగా చేయండి. అవుతుంది, ఉండు, యాగాలి కదా. ఏంటో ఒకటే ఆర్డర్ వచ్చింది, ఇంకా వచ్చుంటే బాగుండేది. ఏమండి అయిందా? ఇది ఒకటి. ఏమండి తొందరగా చేయండి. ఉండవే. ఏమండి మనం వారానికి సరిపడా ఉప్పు కారం అన్ని వేసి వంట చేసాం కదా, కస్టమర్ కి నచ్చుంటుందంటారా? ఉప్పు కారం బాగేసి వంట బాగొచ్చేసదే ఏంటి? అవన్నీ కుదరాలంతే. సరిగ్గా కుదరలేదంటారా? ఏమో, నా మీద డౌట్ పెట్టిందేంటి? ఆ మాత్రం దానికి అన్న నేయడం ఎందుకో. వారం వచ్చే మనకి. ఏమండి ఆర్డర్ చేసిన నెంబర్ దాంట్లో ఉంటుంది కదా, ఫోన్ చేసి మీరే రేటింగ్ అడగండి. హలో సార్, అదే ఇందాక మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కదా, ఆ కిచెన్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఫుడ్ ఎలా ఉంది సార్? ఉప్పు తక్కువైంది కానీ పర్లేదు, బాగుంది. రేటింగ్ 5 రేటింగ్ ఇస్తారా? ఇవ్వను, 2 ఇస్తా. ఈ రోజు ఒకే ఒక ఆర్డర్ వచ్చింది, దానికి 20 రూపాయలు మిగిలింది. ఆడు 2 రేటింగ్ ఇచ్చాడు. ఆఫీస్ సెలవు పెట్టినందుకు 2000 బొక్క. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు? కొంప తీసి 5 రూపాయలు ఖర్చు పెట్టి నాకు భోజనం పెడతావా? సర్లే, తృప్తిగా భోజనం చేస్తాను. కాదండి, ఇక్కడ నుంచి ఒక 10 పార్సల్ పట్టుకెళ్దాం. పార్సిలా? ఎందుకు? ఒసేయ్, అది పేదల కోసం ప్రభుత్వం పెడుతున్న భోజనమే, దాంతో వ్యాపారం ఏంటి? మనం కూడా పేదోళ్ళమే కదండి. అవునవును, పేదోడైనా కనీసం ఖచ్చితంగా గెంజి తాగుతాడు. నాకు అది కూడా నువ్వు పెట్టవు కదా, నాకన్నా పేదోడు ఇంకెవడుంటాడు? అయినా వ్యాపారంలో పేద రిచ్ ఇలాంటివి ఏమి ఉండవండి. అది వ్యాపారం కాదు, మోసం. ఏంటి మోసమా? ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. చిన్న చిన్న షాపుల్లో ఇడ్లీలు కొనుక్కుని వాళ్ళ లేబుల్స్ వేసుకుని ఏదో పెద్ద హోటల్ నుంచి తెచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు. అయినా మీరు ఏదైనా అనుకోండి, నేను ఎలాగే చేస్తా, బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవుతా. నిన్నెవడో ఒకడు బొక్కలో పెట్టకపోతే అప్పుడు అడుగు. సమానత్వం బాబు గారు, మీరా? నేను ఇంకా డెలివరీ బాయ్ అనుకున్నాను. డెలివరీ బాయ్ కోసం అంత వెయిట్ చేస్తున్నావా? ఏం ఆర్డర్ పెట్టావమ్మా? నేను ఆర్డర్ తీసుకోవడానికి వెయిట్ చేయట్లేదు, ఆర్డర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నా బావగారు. ఈ మధ్య నేను బిజినెస్ స్టార్ట్ చేశానులేండి. ఏం బిజినెస్? అవునా? అవునమ్మా, ఇన్ని పార్సిల్స్ నువ్వు ఒక్కదాన్ని ఎలా చేస్తున్నావు? ఏదో అలా కష్టపడుతూ చేస్తున్నాను బావగారు. దీనికి అంత సీన్ లేదు. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా? అక్కడ చూడండి. ఏంటి, పేదోళ్ళకి పెట్టిన భోజనాల్ని పొట్లాలు కట్టి అమ్మేస్తున్నారా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం బావగారు. ఎన్ని పొట్లాలు తెచ్చారు ఇప్పటి వరకు మీరు? 30 పొట్లాలు బావగారు. ఎందుకు? అయితే ఓ పని చేయండి, మీరు కూడా 30 పొట్లాలు పేదోళ్ళకి పంచేయండి. మేమెందుకు ఇవ్వాలి? సమానత్వం కోసం. నవ్వుతున్నావా? చెప్తాను. ఇలా రోజు మొత్తం టీవీ చూసి కూర్చుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? మీకు అంతగా కావాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చోండి, రోజు మొత్తం చూడొచ్చు. ఎప్పుడు వేస్ట్ ఖర్చులే. బతుకు బస్ స్టాండ్ అంటే ఇదా?
కంగారు పడకలే, నువ్వు బస్ స్టాండ్లో కూర్చొని పుట్టింటికి వెళ్ళవలసిన టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నన్ను వద్దని చెప్పి ఇదేసిందేంటి? మళ్ళీ టీవీ పెట్టాడా? చెప్తా మీ సంగతి. బావగారు, పొద్దు పొద్దున్నే టీవీ ఏంటండి? కొంచెం అలా బయటకు రావచ్చు కదా సాయంత్రం వరకు సరదాగా. మాకు తిండి ఖర్చైనా మిగులుతుంది. ఇప్పటి వరకు మీరు టీవీ చూశారు కదమ్మా, మేము కూడా చూడకపోతే సమానత్వం పోద్ది. పంచేసాడు తిండి. నువ్వు ఇలా వచ్చావా? చెప్తా నీ సంగతి. ఏంటమ్మా మా కోసం వెయిట్ చేస్తున్నారా? బాగా ఆకలేస్తుంది, ఏదో ఒకటి పెట్టమ్మా. అదేంటి బావగారు, మీరు ఈ రోజు ఉపవాసం కదా? ఉపవాసమా? నేనెప్పుడు చెప్పానమ్మా? అదేంటి, ఈ రోజు మా ఆయన ఉపవాసం ఉంటున్నారు కదా? నేనెప్పుడు చెప్పానే? మీరు ఊరుకోండి, ఆయన ఉంటే మీరు కూడా ఉండాలి కదా, అప్పుడే సమానత్వం అవుతుంది. బుక్ చేసింది. నీ పక్క కోసం నాకు కడుపు మాడుస్తావా? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. సర్లే, సమానత్వం కోసం కదా. ఎంజాయ్. చెప్పా కదా, దీనికి ఈడు కది కరెక్ట్ అని. కరెక్టే. ఏమైంది అంజు, డల్లుగా ఉన్నావు? ఎందుకండి ఇక్కడ మనం సమానత్వం పేరుతో పడి తినడం అవసరమా మనకి? ఆవిడే పిసునుగొట్టుది, వాళ్ళ ఆయనకే సరిగ్గా తిండి పెట్టట్లేదు, మనకి ఏదో ఒక కారణాలు చెప్పి ఇబ్బంది పెడుతుంది. పౌరుషం లేకుండా ఇక్కడ ఉండడం అవసరమా? అవసరమే. పౌరుషం లేకపోయినా పర్లేదు, సమానత్వం మాత్రం ఉండాలా, అస్సలు తగ్గను. అబ్బా, రోజంతా టీవీ చూస్తూ బోర్ కొడుతుంది. మనం నలుగురం సరదాగా ఏదైనా గేమ్ ఆడదామా? మా తాత ఒకప్పుడు ఇలా ఆటలాడే ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోక ముందు పెద్ద అంబానీ ఫ్యామిలీ మరి. వీళ్ళంటి గేమ్స్ అది ఇది అని చెప్పి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉండేటట్టున్నాయి, ఏదో ఒకటి చేయాలి. బావగారు, మీ ఇల్లు వదిలి ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకేం బాధ అనిపించట్లేదా? బాధగానే ఉందనుకోండి, కానీ సమానత్వం పోద్ది కదా, తప్పట్లేదు. అందుకే వీడు కరోనాలో పోవాల్సింది, సమానత్వం కాదు సమాప్తం అయిపోయేవాడు. నేనొచ్చేసా. ఇప్పుడు పంతులు గారు నమస్తే. ఇది ఇక్కడ ఉన్నాడేంటి? పవర్ పోయినట్టుంది. ఏంటండి సొనుక్కుంటున్నారు? అదేదో బయటికి మాట్లాడితే అందరికీ సమానంగా వినపడదు కదా. ఏం లేదు నాయన, జీవితంలో అష్టదరిద్రాలు పోవాలని కొరింగ నియమాలు వేసుకున్నాను. అయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నువ్వు ఎలా వచ్చావని ఆలోచిస్తున్నాను. జోకులు బాగా వేశారు, లోపలికి రండి. మీరేంటి పంతులు గారు ఇలా వచ్చారు? అది చేసిన పాపాలు చూడడానికి వచ్చినట్టు ఉన్నారు. అదే పెళ్ళిళ్ళు. అదేం లేదమ్మా, పక్క వీధిలో భోజనాలు ఉన్నాయంటే వచ్చాను. అక్కడ తినేసి మీరు ఇక్కడే ఉంటారు కదా అని పలకరిద్దామని వచ్చాను. అయితే అక్కడ తినేసారా? అయ్యో, అక్కడ తినేసారా? అక్కడ తినేసి ఇక్కడ తినకపోతే సమానత్వం పోద్ది, ఇక్కడ కూడా తినాలా? నాకు అదే కావాలి నాయనా, నీ సమానత్వం నేను కాపాడుతాను కదా, పదా. ఇదిగోండి పంతులు గారు, అన్నం మజ్జిగ, కడుపు నిండా తినండి. పంతులు గారు, అక్కడ కూడా అన్నం మజ్జిగే పెట్టారా? లేదు బాబు, పులిహోర, దద్దోజనం, బూర్లు, గార్లు, నెయ్యి, అప్పడాలు, పచ్చడి, 6 రకాల కూరలు, 3 రకాల అన్నం, ఇలా 15 ఐటెంలు పెట్టారు. అలా అయితే అవన్నీ మేము కూడా పెట్టాలి కదా. అమ్మా, అవన్నీ వెళ్ళి రెడీ చేసుకొని తీసుకురా, లేకపోతే సమానత్వం పోద్ది. కరెక్ట్. పడిపోయిందండి. లాస్ట్ లో కిల్లి సంభావన కూడా ఇచ్చారు. ఆవిడ ముఖం మీద నీళ్లు కొట్టి ఆ విషయం చెప్పండి, లేకపోతే సమానత్వం పోద్ది. ఇదిగో బ్రదరు, ఆ నీళ్ళు కొట్టి చూడు. ఓర్ని మనిషి అన్నవాడు ఎవడైనా నువ్వు చెప్పినంత తిండి తింటాడా? ఒకవేళ తిన్నా అది అరకముందే మళ్ళీ అంత తినడానికి రెడీ అయిపోతావా? ఎందుకు తినలేరమ్మా, నువ్వు కావాలని పెట్టి చూడు, నేను తిని చూపిస్తాను. అయినా నీతో నాకెందుకు, ఇగో సమానత్వం, ఇలా అయితే సమానత్వం పోద్దయ్యా. మీరు గాబరు పడకండి అమ్మా, అవన్నీ వెళ్ళి రెడీ చెయ్యు, లేకపోతే సమానత్వం పోద్ది. ఎల్లు. సమానత్వం కాదు, నా కొంపలు కుంపట్లా తయారాడు.
ఇలాగే వదిలేస్తే నా పోపుల డబ్బాలో దాచుకున్న 10 రూపాయలు కూడా మిగులుకుండా పోతాయేమో. ఇదొకటి 29 మోగుద్ది. ఈ పిషన్ కొట్టేది ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది? అమ్మా చెప్పండి. పంతులు, నీకు తెలుసు కదా, ఇప్పటిదాకా నేను ఎంగిల్ చేత కాకిని కూడా కొట్టలేదు. అలాంటిది నీకు 15 రకాల వెరైటీస్తో భోజనం పెట్టాను. ఇప్పుడు ఏంటమ్మా ఆ పెట్టినాటికి బిల్లు కట్టమంటావా? అవసరం లేదు, నేనే నీకు 5,000 ఇస్తాను. నేను చెప్పింది చాలు. 5,000? అది కూడా మీ చేత్తనా? అమ్మా గూగుల్ పేలో క్యాష్ బ్యాక్ దొరికినంత ఆనందంగా ఉంది. ఏం చేయాలో చెప్పండి. బుధ లక్ష్మి శుక్రు ఈ శుక్రు శని అది ఓకే. ఏమయ్యా సమానత్వం, రాబోయే 5 రోజులు ఈ ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టకుండా దొరికిన గుళ్ళో 3 పూట్లు ప్రసాదాలు తింటూ గడిపారే అనుకోండి. ఆ తలుపులమ్మ దయ వల్ల మీ ఇరువురు కుటుంబాలు సంతోషంగా హాయిగా జీవితకాలం ఉంటారు. మీరు అంతలా చెప్పాలా పంతులు గారు? మీరు ఏ చెప్పినా మా మంచి కోసమే కదా. ఏంటలా చూస్తున్నారు? నిజం చెప్పు, 5 రోజులు తిండి ఖర్చు మిగులుతాను నువ్వే ఏదో ప్లాన్ చేసావు కదా. అవును. సర్లే, గుళ్ళో ప్రసాదం కడుపు నిండా తినొచ్చు. మీరేంటి బావగారు ఏం మాట్లాడట్లేదు? మాట్లాడేది ఏముందమ్మా, ఆ పంతులు గారు చెప్పినట్టుగా చేద్దాం. ఆ పుణ్యమేదో అందరికి సమానంగా వస్తే చాలు. వర్కౌట్ అయింది పంతులు. ఇదిగో లావణ్య ప్రసాదం. అంజు గారు తీసుకోండి. ప్రసాదం చాలా బాగుంది కదా. అవునవును, చాలా బాగుంది. అదిగో ఆ ఆంటీ గారు మనకు ప్రసాదం ఇచ్చారు. ఆంటీ గారు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అవును, మనం రోజు ప్రసాదాలు తింటున్నాం కదా, ఇవన్నీ ఎవరో ఒకరు చేసే ఉంటారు కదా. అలాంటప్పుడు మనం కూడా చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా, అప్పుడే సమానత్వం అవుతుంది కదా. వెనక్కిళ్ళు. ఇగో మరదల పిల్ల, రేపు 10 కేజీలు కేసరి బాత్ చేయి, అందరికి పంచేద్దాం, అప్పుడే సమానత్వం అవుద్ది. 10 కేజీలా? లావణ్య ఎక్కడికి వెళ్ళిపోయింది, కనపట్లేదు. లావణ్య లావణ్య ఎక్కడ లేదేంటి, ఎక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళింది? హలో, ఎక్కడున్నావే, కనపట్లేదు. బస్ స్టాండ్ లో. బస్ స్టాండ్ కా? అక్కడేం చేస్తున్నావే? అయినా పంతులు మనకి టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తినమన్నాడు, బస్ స్టాండ్కి వెళ్ళి అడుక్కోమలేదు. ఆపు, నేను ఇక్కడికి అడుక్కోవడానికి రాలేదు, బస్ ఎక్కి మీ ఊరు వెళ్ళడానికి వచ్చాను. మా ఊరా? ఎందుకే? ఎన్నాళ్ళు సమానత్వం మీ అమ్మ మీ నాన్న అందరు నా ఇంటి మీద పడి తిన్నారు కదా, ఇప్పుడు నేను మీ ఊరు వెళ్ళి మీ ఇంటి మీద పడి నేను తింటాను. ఎందుకే అలా? సమానత్వం. ఏంటండి టీ తాగకుండా అలా విచారిస్తున్నారు? మా సమానత్వాన్ని ఉన్నప్పుడు ఆయన సమానత్వ సంస్కారంతో 3 పూట్ల కడుపు నిండా తినేవాడిని. మీ సమానత్వం అనేది సంస్కారం కాదు, శాడిజం. అయినా మీకు ఎవరు తిండేటట్లేదు, గంట క్రితమేగా గిన్నెడు గింజన్నం తిన్నారు. గింజన్నం చెప్పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడు నాకన్నా మంచి ఫుడ్ తింటున్నాడు. నా బతుకు ఆడికన్నా దారుణంగా ఉంది. సర్లే, టీ తాగండి, చల్లారిపోతుంది. 3 రోజుల ముందు మిగిలిపోయిన టీని వేడి చేసి నా మొఖాన్ని కొట్టావు. ఇది ఇప్పుడు తాగకపోతే రేపు వేడి చేసి ఇచ్చేది ఇదే కదా. ఇది ఎంతకన్నా ముక్కుపోవడం కన్నా తాగడమే బెటరు. మీకు ఆయనే కరెక్ట్. ఆడేమన్నా అక్కడే సినిమాలు బాలే బాబా అనుకున్నావా? దేవుడా అని పిలవగానే వచ్చేయడానికి వాడు రాడు. ఏడో భక్తుడు, అడుగు దేవుడు. ఆ దేవుడు చూస్తున్నాడే. అన్నయ్య నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి.
ఇప్పుడు సమానంగా ఉంది. సమానత్వం ఉండాలి ఏమండి? అన్నీ. ఆ, టీ. హ్మ్. ఏంటండి అలా చూస్తున్నారు? 2 గ్లాసుల్లో టీ సమానంగా ఉందా లేదా అని. నీ దాంట్లో కొంచెం ఎక్కువ ఉంది, ఇటీ చెప్తాను. ఇప్పుడు సమానంగా ఉంది, ఇందా. ఏంటండి మీ సమానత్వాన్ని ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏంటో మార్నింగ్ నుండి అన్ని సమానంగా ఉండాలనిపిస్తుంది. మన మనసు సమానంగా ఉండాలనిపిస్తుంది, మన ఇద్దరు సమానంగా ఉండాలనిపిస్తుంది, ఈ లోకమే సమానంగా ఉండాలనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది. అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నేను భయపడాలి, అప్పుడే సమానత్వం అవుద్దే. అయ్యో అయ్యో అమ్మా. గుచ్చేసింది సమానత్వం. సమానత్వం అయిపోయింది, సమానత్వం అయిపోయింది, అయిపోయింది అయిపోయింది సమానత్వం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. పిన్ను గుచ్చుకుని నేను ఏడుస్తుంటే సమానత్వం అంటారేంటండి? ముందు నాకు గుచ్చుకుంది, నాకు గుచ్చుకుని నీకు గుచ్చుకోకపోతే సమానత్వం పోతుంది కదా, అందుకే నేనే తెచ్చేసాను. సమానత్వం అయిపోయింది. రే మెంటల్ నా కొడుకా, నీ గుచ్చుకుంటే నాకు గుచ్చుకోవాలనుకోవడం ఏంట్రా? సాడిస్టోడా, వాడిపోయాడు అనుకుంటే మీరు తగులుకున్నారా? అవన్నీ నాకు తెలీదు, సమానత్వమే నాకు ముఖ్యం. అయ్యో. సమానత్వం అయిపోయింది. అక్కా కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? పిన్ని కొంచెం పెసరపప్పు ఇస్తావా? కళ్యాణి కొంచెం కారం. రాఘవ్ గారు మీరా? ఏంటండి కమల్ గారు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? రోజు పొద్దున్నే మీ ఆవిడ మా ఇంటికి వచ్చి టీ పొడి అంటారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పంచదార అంటారు, సాయంత్రం మళ్ళీ వచ్చి పాలంటారు. ఈ మధ్యలో కందిపప్పు మినపప్పు అని కప్పులు కప్పులు తీసుకెళ్తారు. నేను నెల నెల కిరాణా సామాన్లు మా ఇంటి కోసం కొంటున్నానో మీ ఇంటి కోసం కొంటున్నానో నాకే అర్థం కావట్లేదండి. నాకు వచ్చే జీతంతో మా ఇంటిని మాత్రమే పోషించగలనండి, మీ ఇంటిని పోషించలేను. ఒక పని చేయండి, మీ ఆవిడని మా ఇంటికి రాకుండా చూడండి. ఒకవేళ వచ్చిందో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఏంటి మా ఆవిడ మీ ఇంటికి వచ్చి అన్ని వస్తువులు తీసుకొచ్చేస్తుందా? సరే ఓ పని చేయండి, ఏమేమి తీసుకెళ్ళిందో నాకు లిస్ట్ ఇవ్వండి, మీకు తిరిగి ఇచ్చేసి సమానత్వం చేస్తా. రాఘవ్ గారు, రాఘవ్ గారు లేచారు. కమల్ గారు ఇందాకేదో సామాన్లు అన్నారు. అదే మీ సామాన్లు రిటర్న్ ఇచ్చి సమానత్వం చేస్తా అన్నా. నిజమా? మీ సామాన్లు ఇస్తే మా ఇంటికి 6 నెలలు సామాన్లు కొనాల్సిన అవసరమే ఉండదండి. మీరు ఇదే మాట మీద ఉండండి, లిస్ట్ రాసుకొని వస్తా. సరే. రాఘవ్ గారు ఏంటండి మళ్ళీ మనసు మార్చుకున్నారా? అది కాదండి, నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోతా, అప్పుడు మీరు కూడా నీళ్ళు కొట్టి ఇలా లేపండి. ఎందుకండి? సమానత్వం కోసం. సమానత్వం సర్లేండి, ఫస్ట్ లిస్ట్ తీసుకొని వస్తా. అమ్మయ్యా, వారానికి సరిపడా సరుకులని అడుపు నా తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చేసా. ఇంకేం కొనక్కర్లేదు. పక్కింటి ఆవిడేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో హలో లావణ్య, చాలా థ్యాంక్స్ అమ్మా. నేనేం చేశానని? దేనికి పిన్ని? నా దగ్గర 6 నెలల నుంచి తీసుకున్న ఉప్పు పప్పు కారం అన్ని తిరిగిచ్చేసావు కదా. తిరిగిచ్చేసామా? ఎప్పుడు? మీ ఆయన ఇప్పుడే తెచ్చి చెల్లాడు కదా. నాకే కాదు మిగతా అందరు కూడా ఇచ్చేస్తున్నాడు. వీడు నా కొంప ముంచేస్తున్నాడు. అయ్యో వెంకట్రావు గారు, మీ ఇంట్లో ఏంటండి? మొత్తం కలిపి కేజీ కందిపప్పు, కేజీ జీడిపప్పు బ్రదర్. ఓహో, మా ఇంట్లో ఉన్న జీడిపప్పు మీదేనా? ఇదిగో తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నారాయణరావు గారు, మా ఆవిడ మీ ఇంట్లో ఏమేమి తీసుకుందో చెప్పండి, తిరిగిచ్చి సమానత్వం చేస్తాను. చెప్పండి. ఏం చేస్తున్నారు? సమానత్వం చేస్తున్నా. సమానత్వం కాదు, సర్వనాశనం చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని నా తెలివితేటలు ఉపయోగించి ఉప్పులు పప్పులు తెచ్చుకుంటుంటే అన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారా? అలా చేస్తేనే కదా సమానత్వం అవుద్ది. సమానత్వం గోలేంట్రా దేవుడా. వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ హ్యాండ్ బ్యాగ్ లో. అదేమన్నా నీ బాబిచ్చిన డబ్బా? నేను కష్టపడి దాచుకున్న డబ్బు. నీది నాది ఏంటి లావణ్య, మన ఇద్దరం సమానం. ఏమండి, ఇందాకే కదా నీళ్ళు తాగారు, మళ్ళెందుకు? దాహం వేస్తుంది. ఆపుకోండి.
అసలే టిన్ 20 రూపాయలు అయిపోయింది. రోజుకో టిన్ తాగేస్తే డబ్బులు మొత్తం నీళ్ళకే పోయాలి. కొంచెం పొదుపు చేయండి. సర్లే. ఏ ఆగు. ఏమైందండి? ఇందాక నేను దాహం ఆపుకున్నా కదా, ఇప్పుడు నువ్వు ఆపుకో. అప్పుడే సమానత్వం అవుద్ది. చచ్చిపోతానండి. చచ్చిపోయినా పర్లేదు కానీ సమానత్వం మిస్ అవ్వకూడదు. నీళ్ళెవను ఇదంతా కళ. నిజమేంటి నా పరిస్థితి ఏంటి? అమ్మా, సమానత్వం. అమ్మయ్యా, మధ్యాహ్నం భోజనం ఉండక్కర్లేదు, దీంతోనే కానిచ్చేయచ్చు. ఏంట్రా ఈ ఏరియా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉంటున్నా, ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. హాస్టల్ కాకపోయినా ఎవరింట్లో పేయింగ్ గెస్ట్ గా జాయిన్ చేసినా బాగుండు. డబుల్ ఫీజు ఇద్దాం. అంతే అంటావా? అంతే. సరే ఏదో ఒకటి చేద్దాం. డబుల్ ఫీయా? అయితే తక్కువలో తక్కువ 20,000. తమ్ముళ్ళు, ఏంటక్క? ఇందాకేదో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదక్క, ఈ ఏరియాలో ఏ హాస్టల్ పేయింగ్ గెస్ట్ జాయిన్ అవ్వడానికి ఎవరిదైనా ఇల్లు ఉంటే బాగుండని చూస్తున్నాం. ఎవరో ఇంటికి ఎందుకు తమ్ముళ్ళు, మన ఇంటికే పదండి. అక్క నేనున్నాను కదా. అరే అక్కింటికంట్రా? అయితే డబ్బులు కట్టక్కర్లేదురా? అంత లేదు, ఇందాక డబుల్ ఫీ అన్నారు కదా, అదే ఫిక్స్ అవ్వండి. తమ్ముళ్ళే పేకటే. పదండి. ఎవరే ఇల్లు? మా తమ్ముళ్ళు. తమ్ముళ్ళ? నాకు తెలియకుండా నీకెప్పుడు తమ్ముళ్ళు పుట్టుకొచ్చారే? నాకు పెదనాన్న ఉన్నారు కదా, ఆ పెదనాన్నకో బామర్దున్నాడా, ఆయనకు ఒక చెల్లుంది. ఆ చెల్లి అన్నయ్య పిల్లలు. పెదనాన్న వాళ్ళ చెల్లి అన్న. సరే, ఇప్పుడు వీళ్ళు తమ్ముళ్ళు. అంతే. సరే లోపలికి రండి. అక్క, అంటే మేము మీ పెదనాన్న గారి బావగారి చెల్లెలు అన్నయ్య పిల్లలమా? అంటే మనం చుట్టాలక్క, మాకే తెలియలేదు. అంటే ఫీజు కట్టక్కర్లేదు కదక్క. అప్పుడు మీరు లోపల కూడా రానక్కర్లేదు. అరే నువ్వు ఆగరా, అక్క ఫుల్ క్లారిటీగా ఉంది. అక్క దృష్టిలో పేకాటే. తమ్ముళ్ళే. ఒక నిమిషం, మా ఆయన దృష్టిలో మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు కదా, లోపలికి వెళ్ళా కూడా అలాగే బిహేవ్ చేయండి, సరేనా? సరే. పదండి. బామ్మది ఏ ఊరు మంది? అది అక్క అదేనండి, మా ఊరు పక్కన సన్యాసి నాయుడు మావయ్య ఉన్నాడా, వాళ్ళూరు. ఏది? పాత్రపల్లి. పాత్రపల్లి. అదే అమ్మయ్య బతికిపోయా. బామ్మది మళ్ళీ ఏంటి? సన్యాసి నాయుడు బాబాయ్ గారి ప్రాబ్లం ఏమైంది? ఏం చెప్పాలి? ఏ గుండెల్లోనూ ఎక్కడో నొప్పి ఉంటది, అంతే. తీరిపోవడానికి చిన్న ప్రాబ్లం కాదు కదా బావా. డాక్టర్లు ఇంకా కొద్ది రోజులేని చెప్పారు. అసలు ఆ కిడ్నీలో రాయి ఏంటి? ఆ పొలంలో ఏదో నీరు పడలేదని చెప్పారే? అదే బావా, పొలంలో నీళ్లు పడలేదన్న బాధతో కిడ్నీలో రాళ్ళు పడేసుకున్నాడు, అంతే. ఇదేంటి? డబ్బులు ఇస్తున్నాగా, ఇంకా వెయ్యండి. డబ్బులేంటి? అదేనండి, మనం వీడికి రాఖీ కట్టినప్పుడు వీడు నాకు డబ్బులు ఇచ్చాడులేండి, దాని గురించి చెప్తున్నాడు. చంద్రబాబు. ఓహో అదే, సిల్లీ థింగ్స్. ఫుడ్ బిల్లు వేరు, సరేనా? అదేంటి, జనరల్ గా హాస్టల్లో భోజనం వాళ్ళు పెడతారుగా. హాస్టల్లో ఎంత క్వాలిటీ ఫుడ్ ఉంటుందా? క్వాలిటీనా? ఇది చూసారా, చారు నీరు కూడా తెలియట్లేదు. ఇది క్వాలిటీనా? చారు ఎప్పుడు నీళ్ళలోనే వండుకోవాలి, అప్పుడే అరుగుతుందని మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మూసుకుని తిను. నాకు వడ్డించవే, మీ తమ్ముతో మాట్లాడుకుని చాలు. ఎవరున్నారు? బామ్మది. ఎవరు? అరే నేను రా, కొంచెం అర్జెంట్ తలుపు తీరా. అర్జెంట్ అయితే ఆపుకో బావా, నేను ఇప్పుడు అప్పుడే రాలేను, ఫుల్ బిజీగా ఉన్నా. ఓడి అమ్మ, భలే తయారయ్యారా మీరు.
ఒరే 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 నువ్వేనా చెప్పరా, కొంచెం అర్జెంట్ నాకు. డబ్బులు ఇస్తున్నాం కదండి, బాత్రూంలో ఆ మాత్రం సేపు ఉండకూడదా? డబ్బులా? డబ్బులు అంటాడు ఏంటిడు? ఓసే ఈడేంటే డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. అదేనండి, మన రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇచ్చాడని చెప్పాను కదా, దాని గురించి అయి ఉంటుంది. ఒకే కారణం ఎన్నిసార్లు చెప్తారు? అయినా నువ్వేంట్రా మీ తాత ఆస్తి ఏదో ఇచ్చినట్టుగా డబ్బులు ఇచ్చాను అంటున్నావు. మహా అయితే రాఖీ కడితే ఎంత ఇచ్చుంటో 50 రూపాయలు ఇచ్చుంటో, ఏదో ఆస్తులు దానం చేసినట్టు మాట్లాడుతున్నావు. ముందని రమ్మని చెప్పు. ఏంటి బాబు సోది, ఎంతసేపు రా? మరీ అర్జెంట్ అనుకుంటా. హాస్టల్ వాష్రూమ్ లో కూడా ఇలా తలుపులు తట్టి ఎవరు బయటికి పిలవరు తెలుసా అక్క? హాస్టల్ వాష్రూమ్స్ కూడా ఇంత నీట్ గా ఉండవు, అది గుర్తు పెట్టుకోండి. ఇంకెన్ని రోజులు ఉంటారే వాళ్ళు మన ఇంట్లో? ఇంకా 4 రోజులే. నెల రోజులు మన ఇంట్లో చుట్టాలు ఉంటారంటే నువ్వు ఒప్పుకున్నావా? ఏ జన్మలో చేసుకుని పుణ్యం ఏంటాలు. సర్లేండి. నాకు డౌటే, ఇందులో నీ పీనాస్ ప్లాన్లు ఏం లేవు కదా? అదేంటండి అలా మాట్లాడతారు? ఏదో మా పెద్దనాన్న ఉంచుకోమన్నాడని ఒక 4 రోజులు ఉంచుకుంటున్నా, దానికి అంత అనుమానించాలా? చిచ్చి, పదండి. చేసే పనులకి చెప్పే మాటలకు పొంతన ఉండట్లేదు. వీలేంటి ఇలా ఆక్రమించారు? ఒరేయ్ అరే లేకండ్రా, నాకు ఈ రూమ్ అలవాటు, మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి రా. ఏంటండి ఇది? డబ్బులు ఇచ్చాం, భోజనం సరిగ్గా లేదు, బాత్రూమ్ లో కూర్చోనీరు, ఆఖరికి నిద్ర కూడా సరిగ్గా పోనీరా. వీడు మాట్లాడుతున్నా రాఖీ డబ్బుల గురించేనా? అవునండి, దాని గురించే మాట్లాడుతున్నాడు. ఒరే నీకెన్నిసార్లు చెప్పాలరా, తొక్కలో 50 రూపాయల కోసం డబ్బులు ఇచ్చాను ఏదో అమ్మానిలా మాట్లాడుతున్నావు. ఇంకోసారి డబ్బులు ఇచ్చానండి. పోన్లేండి, అతిథులు కదా, ఇవి ఒక్క రోజుకి మర్యాద చేద్దాం. మనం ఈ ఒక్క రోజుకి ఆ రూమ్ లో పడుకుందాం, సరేనా? పదండి. 50 అన్నా ఉంటే పదండి. ఏమైందండి అలా చూస్తున్నారు? ఏం లేదే, నీ పిసిని కొడుతానానికి ఈ 4 రోజులు ఇంట్లో ఉండడానికి ఎక్కడ సింక్ లేదే. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర హాస్టల్ ఫీజు తీసుకుని హాస్టల్ బదులు మన ఇంట్లో ఉంచుకున్న డబ్బులు నేను దొబ్బేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ పాయింట్ ఏదో కరెక్ట్ సింక్ అవుతున్నట్టుందే. చిచ్చి, ఏమనుకుంటారండి నా గురించి? నేను జాగ్రత్త పరురాలనే గాని మరి కక్కుర్తిదాన్ని కాదు. పడుకోండి. ఏవండి లేవండి. ఏంటే వాళ్ళకి అనిపించట్లేదు. ఎవరే, మీ తమ్ముళ్ళా? అవునండి, పారిపోయినట్టున్నారు. మరి నువ్వు పెట్టి నీరు కోరి తిన్నాక పారిపోక ఇక్కడే ఉంటారా? నాకంటే ఆప్షన్ లేదులే గాని. అయ్యో, వాళ్ళతో పాటు కొన్ని సామాన్లు, నా నగలు కూడా పోయాయండి. అర్జెంట్ గా మీ పెద్దనాన్నకి ఫోన్ చేసి చెప్పు మీ తమ్ముళ్ళు ఇలా చేశారని. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటే? కొంప తీసి రాత్రి చెప్పిన హాస్టలు ఫీజు దానికి సింకా? ఇంతకీ వాళ్ళెవరే? వీధిలో వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. 4-5 ఇళ్లలో దొంగతనం కూడా జరిగిందంట. అది కూడా వీళ్ళేనేమో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత నటించారండి, కొంచెం కూడా డౌట్ రాలేదు. ఆ చుంచు మొహం గాడైతే నేను డబ్బులు ఇస్తున్నా కదండి అంటూ నట విశ్వరూపం చూపించాడు కదా. నట విశ్వరూపం చూపించింది వాళ్ళు కాదే, నువ్వు. నేనేం చేశానండి? డబ్బులు కక్కుర్తి పడి దొంగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, మళ్ళీ నేనేం చేశానని అడుగుతున్నావు. అంటే ఫీజు ఇస్తా అన్నారు కదా, ఫ్యూచర్ లో మనకు పిల్లలు పుడితే యూజ్ అవుతుందని. పిల్లలు కాదే, పిల్లి కూడా బిచ్చవేవు నువ్వు. పిల్లలు కట్ట పిల్లకలు పనికి మాలింది, అన్ని నెత్తి మీద తీసుకొచ్చి పెడచ్చా. ఇప్పుడు ఏం చేద్దామండి? సార్ టీ తీసుకోండి.
సార్ ఇదిగో టీ తీసుకోండి. సార్ టీ. మేడం టీ. ఏమండి ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫ్రీగా టీ ఇస్తున్నట్టున్నారు. చెరు 2 కప్పులు తాగేద్దామా? సాయంత్రం ఇంటికెళ్ళి తాగక్కర్లేదు. చంపి బొంద పెడతాం. వద్దులేండి. చెప్పండి, ఏం జరిగింది? అది దొంగతనమైంది. ఎక్కడా? మా ఇంట్లో. మా వీధిలో కూడా సార్. ఓ, కమ్యూనిటీ థెఫ్ట్ అన్నమాట. అంటే ఏంటి సార్ అది? అంటే ఒక ఏరియాని సెలెక్ట్ చేసి ఆ ఏరియాని బాగా స్టడీ చేసి ఏ ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఏరియా మొత్తంలో ఒకేసారి దొంగతనం చేయడం అనమాట. అదే జరిగింది సార్. అదే కదా. అయితే లోకల్ సపోర్ట్ లేకుండా ఇది చేయడం చాలా కష్టమైంది. అంటే అదేంటి సార్? అంటే అదే ఏరియాలో ఎవరో ఒకరు వీళ్ళకి సపోర్ట్గా ఉండుంటారు. ఏ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఏరియా మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అలా ఎలా అవుతుంది? దొంగలు ఇంట్లో పెట్టుకుంటే డౌట్ వచ్చేస్తుంది కదా. మా ఏరియాలో అలా ఏం జరగలేదు. ఓ, ఎందుకు డౌట్ వస్తుంది? ఏ అన్నయ్యో తమ్ముడో అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే డౌట్ రాదు కదా. ముందు మీ ఏరియాలో లోకల్ సపోర్టర్ని పట్టుకోవాలి. మీ ఏరియా అడ్రస్ చెప్పండి. తల పగిలిపోతుంది. కొంచెం టీ ఉంటే నా ముఖాన్ని కొట్టవే. ఉండండి, 4 అయింది కదా. పక్కింటి పద్మ టీ పెట్టి ఉంటుంది, ఒక కప్పు అడుగుతా. నువ్వు నీ అడుక్కున్న బుద్ధి దాచుకుందలా దొంగలు ఎత్తుకెళ్ళిపోయినా నీకు బుద్ధి రాలేదు. అడుక్కొని టీ తెస్తదంట. కూర్చో, నాకు అక్కర్లేదు, కూర్చో. పోలీసులకు చెప్పలేం, అలా నువ్వు ఊరుకోలేం. అలా అయిపోయింది మన పరిస్థితి. ఏమండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? మా ఊర్లో ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు అంచనా వేస్తారండి. అంజనమా? ఆ దొంగ ఎక్కడున్నాడు, ఏ చోటున్నాడు అన్నీ చెప్పేస్తారండి. దిక్కులు చోట్లు చెప్పేస్తే ఈ గూగుల్ మ్యాప్లు శాటిలైట్లు ఎందుకు? ఒక పని చేయమనండి. ఈ ట్యాపిడ్ వేసుకున్న వాళ్ళు, టొమాటో వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంజన వేసుకొని లొకేషన్కి వెళ్ళి డెలివరీ ఇవ్వమను. నువ్వు నీ మూడు నమ్మకాలు పనికి మన సలహాలన్నీ ఇస్తావు. ఏమండి, నమ్మండి, నన్ను నమ్మండి. లిస్ట్లో రాసిచ్చిన సామాన్లన్నీ తెచ్చారా? తెచ్చాండి. నిమ్మకాయ గేటి కన్నం ఉంది. పక్కింటి కట్టిన దిష్టి నిమ్మకాయ 5 రూపాయలు వేస్ట్ అయింది కానీ అక్కడ నేను తెచ్చేసాను. మా నిమ్మకాయ గేటి కన్నం ఉంది. అది బాగుందో లేదో చూద్దామని దబ్బలంతో గుచ్చి టెస్ట్ చేశా. ఓహో, కొబ్బరికాయ చెప్తే 2 ముక్కలు తెచ్చారేటి? కలిపితే ఒకటి అయిపోతుంది కదా. పక్కింటి వాళ్ళు కొత్తగా కారు కొన్నారని కొబ్బరికాయ కట్టారు. 30 రూపాయలు వేస్ట్ అయింది కానీ 2 చెప్పులు తీసుకొచ్చేసాను. పసుపు కుంకుమ కొనో లేదంటే అది కూడా ఎందుకు? గుడికెళ్తే బొట్టు కోసమని పేపర్లో కట్టి తెచ్చేసాను. ఇన్నాళ్ళు పక్కింట్లోనే అనుకున్నా, దేవుడి దగ్గర కూడానా? ఇవి పసుపు కుంకుమా? అవునండి. ఇప్పుడు చెప్పండి, నేనేం కనిపెట్టాలి? మా ఇంట్లో దొంగలు పడ్డారండి, ఇప్పుడు ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఓం కస్ కస్ కస్, ఓం ఫట్. నగరానికి ఉత్తరాన ఊరి నడి బొట్టున ఉన్నారు. ఉత్తరం అంటే కుకట్పల్లి. గురువుగారు, ఆ లొకేషన్ ఏదో పంపించండి, వెళ్ళి పట్టేసుకుంటాం. లొకేషన్ లో ట్రాకింగ్ లో పెట్టడానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా? మనోనేత్రం అవన్నీ కుదరవు. సరిపోయింది. కుకట్పల్లిలో ఎక్కడైనా ఎతకాలా? చెప్పాను కదా, ఊరికి ఉత్తరాన నగరం నడి బొడ్డున అని. ఏమండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు వాళ్ళ ఫోటోల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వైరల్ చేసిస్తే ఈజీగా దొరికిస్తారు కదా. సిటీలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 అదుపులోకి తీసుకున్నామన్నారు సిటీ అంజలి కుమార్. ఎందుకే వాళ్ళ ఫోటోలు ఎక్కడ దొరుకుతాయే? సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటుంది కదా. వసే పనికి మాలిందనా? ఇదేమైనా చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ప్యాలెస్ అనుకున్నావా 10 కెమెరాలు ఉండడానికి? అయినా లాస్ట్ టైం సీసీ కెమెరా పెడతానంటే డబ్బులు ఖర్చు వద్దని నువ్వే అన్నావు. మనకు ఆ అంజనమే కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. రా, మళ్ళీ పారిపోతారు వాళ్ళు.
కుక్కటిపల్లిలో సెంటర్ పాయింట్ ఇదే, మ్యాప్ లో కూడా ఇదే చూపిస్తుంది. ఓసారి స్వామికి ఫోన్ చేద్దాం. ఓం ఫట్. స్వామి, మీరు చెప్పినట్టుగా కుక్కటిపల్లి సెంటర్ పాయింట్ లో నిల్చున్నాం. ఇక్కడ చెత్త తప్ప ఏమీ లేదు. అంజనం కరెక్ట్ అయ్యలేదు అనుకుంటా. అవునా, నీ పక్కన ఏముందన్నావు నాయనా? పంట గొప్ప ఉంది, అందులో పడి దొర్లు నాయనా. అలాంటి పిసినారి పెళ్ళాన్ని చేసుకుంటే నీ జీవితం అంతకన్నా గొప్పగా ఏమి ఉండదు. నిమ్మకాయ తెమ్మంటే దిష్టి తీసిన నిమ్మకాయ తెచ్చింది, కొబ్బరికాయ తెమ్మంటే గుళ్ళో కొట్టేసిన కొబ్బరి చెప్పులు 2 తెచ్చింది. అందుకే దారి బదులు ఆ పెంట కుప్పను చూపించా, అందులో పడి దొరలండి. ఓం ఫట్. స్వామి 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 స్వామి, హలో హలో నిన్ను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పనికి మనల్ని ఎలా పట్టుకోవాలి? ఏమండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా? దొంగలు కూడా మనం దొంగల్ని ఆలోచించే పట్టుకోవాలి. అదేనండి, దొంగలు ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతారో మనం కూడా ఆ ప్లేసులకి వెళ్ళి తిరిగితే దొరికేస్తారు కదా. వీధి వీధులు తిప్పుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు ఆ పనికి మాలోలు. ఫోన్ వస్తుంది. ఎవరు? కొత్త నంబరు. హలో, ఎవరండి? హలో, నేను ఎస్ఐ మాట్లాడుతున్నా. ఏ ఎస్ఐ అండి? నిన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారని కంప్లైంట్ ఇచ్చారుగా. సార్ మీరా? నా నెంబర్ మీకెవరు ఇచ్చారండి? నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ రాసిలేవు కదయ్యా. సార్ చెప్పండి సార్. అదే, మీ ఇంట్లో పడ్డ దొంగలు దొరికారు. అవునా? ఎక్కడ ఉన్నారు? మీ ఇంటి దగ్గరే. మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు సార్? ఆ దొంగడే చూపించాడయ్యా. ముందు రా నువ్వు. అవునా? వస్తా ఉండండి. సార్ ఎక్కడ దొరికాడు సార్? ఈడు సూసైడ్ చేసుకోబోతుంటే మేమే పట్టుకున్నాం. సూసైడా? సూసైడ్ ఏంటి సార్? అడుగు. హే చెప్పురా. నీ పీలాస్ బెల్లం ఉంది కదా, ఇంట్లో ఒక పిన్నిస్ కూడా మిగిల్చుకున్న మొత్తం దాచేసింది. ఇంత ప్లాన్ వేసి ఏం తీసుకెళ్లేదని నా మీద నాకే ఎంతో 2 చీరలు తీసుకెళ్ళా ఊరేసుకోవడానికి. అవునవును, నా 2 చీరలు పోయి. సూసైడ్ చేసుకునేవాడు మళ్ళీ ఎలా బతికొచ్చావురా? ఊరుకోండి సార్, ఈ పిసినారిది ఎర్రగట్లు 100 రూపాయలు చీర 20 రూపాయలకి సెకండ్ హ్యాండ్ లో కూడా ఉంటుంది. దాంతో ఊరేసుకోగానే సర్రాన్ని జరిగిపోయింది. ఇందులో పోలీసు వచ్చి పట్టుకున్నాడు. సారీ సార్, పోలీసు పట్టుకున్నాడు. ఆ డబ్బులు ఇచ్చానన్నాడు కదా, ఆ వేదం ఎక్కడ? ఆ 2వ చీర ఉంది కదా, దాని గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నాకు అర్థమైపోయింది, ఆ చీర చూడగానే ఆ పిల్లని వదిలేసిద్ది. అవును సార్. అది సరేరా, ఎంతకీ మా బంగారం ఏది? ఊరుకోవా, ఇందాక నుంచి పిన్నీసే దొరకలేదంటే బంగారం అంటున్నా. ధర్మకం చూసావా, బంగారం పెట్టుకునేలాగుందా? చూడా. ఏంటి అంటే కొంచెం ఎఫెక్ట్ కోసం చెప్పానండి. మరి వీధిలో మొత్తం దొంగతనం జరిగిందన్నావు కదా, అది ఇంకొంచెం ఎఫెక్ట్ కోసం చెప్పానండి. చూడు, నీ పీనాస్థానం గురించి ఎట్టు జట్టు నాకు తెలిసి కూడా బంగారం పోయిందంటే కుక్కల పరిగెట్టని చూడు. నా చుప్పుతో కొట్టుకోవాలి. నోరు మూసుకుంటురా. సారీ సారీ. చీరలతో ఊరేసేసాను. రావే. ఇంతకీ మీ ఏజ్ ఎంత? 33. ఇప్పుడు మీకెందుకు వచ్చింది గ్యాప్? అది అలా కుదిరేసింది. సరే కానీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒక 25, 26, 27. I'm 28. అమ్మయ్య, 5 years గ్యాప్ అన్నమాట.